వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. లైలా విశ్వక్ సేన్ ఒక లేడీ క్యారెక్టర్లో నటించినటువంటి సినిమా, టైటిల్ రోల్లో నటించినటువంటి సినిమా లైలా. ఆ సినిమాకు సంబంధించినటువంటి ఒక పాట రీసెంట్గా రిలీజ్ అయింది. ఇచ్చుకుందాం బేబీ అనేటువంటి ఒక డ్యూయట్, ఒక రొమాంటిక్ సాంగ్. ఆ సినిమాలో హీరోయిన్గా ఆకాంక్ష శర్మ అనే అమ్మాయి నటించింది. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని సాహు గారు పాటి ప్రొడ్యూస్ చేశారు. త్వరలో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. అయితే ఈ సాంగ్ లాంచ్ ఏదైతే ఉందో, ఇచ్చుకుందాం బేబీ అనే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఏదైతే ఉందో, అందులో ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకి విశ్వక్ సేన్ చెప్పినటువంటి సమాధానాలు, ఈ రెండు కూడా, ప్రశ్న సమాధానం రెండు కూడా ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి, కాంట్రవర్సీని కూడా సృష్టిస్తూ ఉన్నాయి. నిజానికి ఒక అడగకూడని ప్రశ్ననే ఆ అడిగిన వ్యక్తి అడిగినట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఆ లైలాలో ఆ గెటప్ చూస్తుంటే, లేడీ గెటప్లో చూస్తూ ఉంటే కేపీహెచ్బి ఆంటీని చూసినట్టు ఉంది అని చెప్పేసి అతను అడిగిన పద్ధతి. సో మీరేమంటారని చెప్పేసి అడిగితే దానికి ఆయన స్పందించిన తీరు కొంచెం అక్కడ చూసిన వాళ్ళకందరికీ కూడా దాన్ని చూస్తూ ఉంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. అసలు మొదట మనం ఆ వీడియో చూద్దాం, ఒకసారి ఏముందో చూద్దాం. అదా వీడియో. అందంగా ఉందో, ట్రెండింగ్ లో వచ్చిన మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్ లో ఉందని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి అంటే, సోషల్ మీడియాలో ఉన్నది అడుగుతున్నాను నేను. సోషల్ మీడియాలో ఉన్నది అడుగుతున్నానని చెప్పేసి ఆ ప్రశ్నించిన అతను చెప్తూ ఉన్నాడు. బట్ సోషల్ మీడియాలో నాకు ఎక్కడైతే అంటే, నేనైతే ట్విట్టర్లో చూశాను. ట్విట్టర్లో పెద్దగా దాని గురించి, ఆ కేపీహెచ్బి ఆంటీ అనే దాని గురించి పోలుస్తూ ఈ లైలా గెటప్ని, విశ్వక్ సేన్ వేసినటువంటి ఆ లైలా గెటప్ ఏదైతే ఒక లేడీ గెటప్ ఇక్కడైతే మనకు కనిపించట్లేదు కానీ, బట్ ఆ లైలా అనే టైటిలే అది విశ్వక్ సేన్కి సంబంధించింది, ఒక లేడీ గెటప్. అది ఎందుకు వేస్తాడు ఏంటి అనేది మనం సినిమాలో చూస్తాం. సో ఇప్పుడు అతను అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. అసలు అంటే ఏకంగా మోనాలిసాతో పోలుస్తున్నాడు ఆయన. అంటే ఏకంగా లైలా అనే ఆ గెటప్ని మోనాలిసాతో పోలుస్తున్నాడు. మోనాలిసా అంటే మన అందరికీ తెలిసిందే, లియోనార్డో డావిన్సీ గీసినటువంటి గొప్ప చిత్రం అది మోనాలిసా. సో అది అందానికి ప్రతీకగా అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి మోనాలిసా తోటి ఈ లైలా గెటప్ని, విశ్వక్ సేన్ వేసినటువంటి గెటప్ని పోల్చడం, అది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని చెప్పేసి ఆ ప్రశ్న అడిగిన ఆయన చెప్తూ ఉన్నాడు. దీనికి ఈయన ఏమని సమాధానం ఇచ్చాడు కూడా మనం చూద్దాం. సోషల్ మీడియాలో ఉన్నది అడుగుతున్నాను అంటే, ఆడియన్స్ మీ ఫ్యాన్స్ అడగమని అడుగుతున్నా. సో దాని గురించి ఈ రెండు క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా కొంచెం టైం తీసుకున్నాడు ఆయన సమాధానం చెప్పడానికి. సో అక్కడ తనకు బాగా తెలిసిన వ్యక్తి అనుకుంటా, అక్కడ ఆ మీడియా తరపున అడిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి బాగా తెలిసిన వ్యక్తి అనుకుంటా. అందు గురించి ఏకవచనంతో ఏరా అని సంబోధిస్తూ తను సమాధానం ఇస్తూ ఉన్నాడు విశ్వక్ సేన్. ఇది మాత్రం మనం వినాలి. తనకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే లైలానే పెట్టుకుంటా అంటున్నాడు అతను అడిగిన వ్యక్తి. సో అది అంటే తనను తాను ఇంటర్నేషనల్ ఫిగర్గా తను ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇది మనం చూసాం ఇప్పుడు. అంటే ఆ లైలా అనే గెటప్ని సంబంధించి కేపీహెచ్బి ఆంటీ అనేది చాలామందికి అర్థం కావట్లే. ఎందుకని ఆ మాట అతను వాడాడు, పైగా దాన్ని సోషల్ మీడియాలో అలా నడుస్తూ ఉంది, ప్రచారంలో ఉంది, వైరల్ అవుతూ ఉందని చెప్పేసి కూడా
అడిగిన అతను ప్రస్తావిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ కూడా అలా ఒక కేపీహెచ్బి ఆంటీ అనే మాట వాడటమే చాలా ఇబ్బందికరంగా ఉంది. మీడియాలో ఉన్నవాళ్ళు ఈ తరహా మాటలు ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా వాటిని వదిలించుకోవాలి. అలాంటి మాటలను ఉపయోగించడం అనేది వదిలించుకోవాలి. ఒక సినిమాకి సంబంధించి అంటే ఇప్పుడు ఫిలిం జర్నలిజం అనేది సినిమా పుట్టినప్పటి నుంచే ఉంది. మహామహులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఫిలిం జర్నలిజంలో పేరు తెచ్చుకొని తర్వాత రచయితలైన వాళ్ళు ఉన్నారు. ఫిలిం జర్నలిజానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫిలిం జర్నలిజం అనేది ఏ వైపుకి పయనిస్తుంది అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ తరహా అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఫిలిం జర్నలిస్టుల్లో కొంతమంది అడిగే ప్రశ్నలు వివాదాలను సృష్టిస్తూ ఉన్నాయి. అలాగే వాటికి అవతల వాళ్ళు ఇస్తున్నటువంటి జవాబులు కొంతమంది అయితే తెలివిగా మంచిగా వాటికి సరైనటువంటి సమాధానాలు ఇస్తూ వాళ్ళని అంటే ఎవరైతే ప్రశ్నలు అడిగారో అంటే సరైన ప్రశ్న కాదు అది, ఇబ్బందికరమైన ప్రశ్న, అభ్యంతరకరమైన ప్రశ్న అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన సమాధానాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ అడిగిన వాళ్ళతో తోడుగా వీళ్ళు కూడా అదే తరహా అభ్యంతరకరమైనటువంటి జవాబులు ఇస్తున్నారు. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది విశ్వక్సేన్ నుంచి అది కాదు. అసలు అలాంటి పోలిక ఎందుకు తీసుకొస్తున్నావు అని ఆయన అనుంటే చాలా బాగా ఉండేది. అలా కాకుండా తను కూడా అతనితో కలిసిపోయి ఇంటర్నేషనల్ ఫిగర్ని నన్ను కేపీహెచ్బి కాడ తీసుకెళ్ళి పడేస్తావా అని చెప్పేసి అనడంలోనే అతని యొక్క అంటే కేపీహెచ్బి అనే దాన్ని కూడా ఒక చులకన భావంతో చెప్తాడు. లోకల్ ఫిగర్ని చేస్తావా నన్ను ఇంటర్నేషనల్ ఫిగర్ని అన్నట్లుగా ఆయన అభిప్రాయం కనిపిస్తూ ఉంది. ఇది ఏమైనప్పటికీ కూడా ఆ ప్రశ్న ఇబ్బందికరంగానే ఉంది, అభ్యంతరకరంగానే ఉంది. ఆయన ఇచ్చిన జవాబు కూడా అలాగే ఉంది. ఏదేమైనా ఈ తరహా ప్రశ్నలు అంటే ఏదో కామెడీ కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో దాని ఏదో కాస్త వినోదాన్ని సృష్టించడం కోసం అన్నట్లు ఆ తరహా ప్రశ్నలు అడగటం అవి వైరల్ అయితే అవుతున్నాయి. కానీ జర్నలిజం ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పడిపోతున్నాయి అని కొంతమంది బాధపడుతూ ఉన్నారు. ఈ తరహా విధానాల వల్లే అవన్నీ కూడా అలాంటివి అన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి మనం గ్రహించాలి. హాస్యం కోసమో అపహాస్యం కోసమో అనవసరమైనటువంటి మాటలు ప్రయోగించడం, అది కూడా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి మాటలు ప్రయోగించడం అనేది అస్సలు చేయకూడనటువంటి పని. జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు అసలే చేయకూడదు. సో ఏదైతే ఇప్పుడు లైలా సాంగ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రశ్న అలాగే దానికి విశ్వక్సేన్ ఇచ్చిన జవాబు రెండూ కూడా రెండింటిని కూడా దాన్ని తీసి పక్కన పెడితే బెటర్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ప్రమాణాలు పాటించాలి జర్నలిస్టులు కూడా, ఫిలిం జర్నలిస్టులు కూడా. అడిగేటప్పుడు ఎదుటి వాళ్ళని సెలబ్రిటీలను కానివ్వండి, ఆ సినిమా దర్శకులు కానివ్వండి, లేకపోతే నిర్మాతలు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి. ఈ మధ్యకాలంలో అనన్య నాగళ్ళకి సంబంధించినటువంటి ఆమెను అడిగినటువంటి ప్రశ్న, ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కూడా ఇలాగే చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడింది, కానీ సరైనటువంటి సమాధానం అక్కడ ఆమె ఇవ్వగలిగింది. సో అలాగా ఇక్కడ ఒకరు ఇబ్బంది పెట్టినా, ప్రశ్నలతో ఇబ్బంది పెట్టినా సరైన ఆన్సర్ ఇవ్వగలిగితే సో అది ఇంకా బాగుండేది. ఇక్కడ రెండు కూడా ప్రశ్న దారి తప్పింది, దానికి జవాబు దారి తప్పింది అని చెప్పేసి అనుకోవాలి. సో రాబోయే రోజుల్లో దీని మీద ఇప్పుడు డిబేట్లు నడుస్తూ ఉన్నాయి. ఈ డిబేట్లు ఇంకా నిజంగా నడవాలి. ప్రశ్న అడిగేటప్పుడు ఆచితూచి ఇది మనం అడగచ్చా అడగకూడదా అనేటువంటి విచక్షణ తెలుసుకొని అడిగితే బాగుంటుంది అని చెప్పేసి నా సహా మీడియా మిత్రులకు కూడా నేను సూచిస్తూ ఉన్నాను.